కదా అది దాని తీవ్రత ఎంత హలో నాయుడు దాని తీవ్రత ఎంత ఉంటుంది, అక్కడ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎంతమంది కార్మికులు ప్రతి షిఫ్ట్లోనూ ఎంతమంది అక్కడ అవైలబుల్ ఉంటారు? ఎందుకంటే కరిగిన ఉక్కుని తీసుకెళ్లే బకెట్స్ కదా అవి, ఆ ప్లేస్లో ఎంతమంది ఉంటారు యూజువల్గా, దాని తీవ్రత ఎలా ఉంటుంది? సరే, ఈ డిమాండ్స్ ఇవి కార్మికులకు సంబంధించిన సమస్యలు ఇవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, అవి డిస్కస్ చేయాల్సిన అంశాలే, అవి మనమేమి దాన్ని తక్కువ చేయడం కాదు. కానీ ఈ ప్రమాదానికి సంబంధించి క్లియర్ అప్డేట్ ఏంటి ఇప్పటికిప్పుడు ఈ నిమిషానికి? అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రమాద ఘటన జరిగినప్పుడు ఆల్రెడీ వీళ్ళే ఉన్నారు సార్. సాధారణంగా అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఇప్పుడు ఉంటారు? సో ఈ ప్రమాదం జరిగే టైంలో వర్క్ చేసే వాళ్ళు నార్మల్గా ఎంతమంది ఉంటారు? ఆ సమయంలో అసలు ప్రమాదం జరగడానికి ఉన్న మీకు ప్రాథమిక సమాచారం ఏంటి? ఎంతమంది ఉంటారు నార్మల్గా అక్కడ? జనరల్గా షిఫ్ట్లో బ్రిగేడ్కి వచ్చేసరికి 10 మంది ఉంటారండి. 10 మంది కాక అడిషనల్గా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు. ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా చేస్తున్న టైంలో వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి, అంటే మేటర్ స్పాట్కి వెళ్ళలేదు కానీ మీకు దాని మీద ఐడియా ఉంది కదా, అది ఎలా జరుగుతుంటుంది ప్రాసెస్ వచ్చేసి దాంట్లో వచ్చేసి క్లియర్ కట్గా మరి హాట్ మెటల్ని బిఎఫ్ నుంచి తీసుకొని వచ్చి దాన్ని మళ్ళీ రీహీట్ చేస్తారు 3000 డిగ్రీల వరకు. ఆ 3000 డిగ్రీల దగ్గరికి రీహీట్ చేసిన తర్వాత మిషన్లో పోయడానికి మిషన్ 2కి తీసుకెళ్తుండగా ల్యాడిల్ నుంచి తీసుకున్నప్పుడు ఆ ల్యాడిల్లోంచి మెటల్ కింద పడటం జరిగింది. ఆ మెటల్ కింద పడిన మెటల్ తోటి వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మంటలు లేవడంతో అందరూ పరిగెడుతుంటో ఆటోమేటిక్గా దాదాపు 5 పర్మనెంట్ ఎంప్లాయీస్, ఒక 3 అక్కడ స్పాట్లో డెడ్ అయ్యారు. ఇంకొకళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అంబులెన్స్లో వెళ్తూ ఉన్నారు, వాళ్ళు పోయారని చెప్పేసి అంటున్నారు. అయితే క్లియర్ కట్ ఇంకా డార్స్ అన్ని వెతుకుతున్నారు. వెతికిన తర్వాత కానీ క్లియర్ కట్ పిక్చర్ రాదు. ఎందు గురించి అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు, షిఫ్ట్ చేంజ్ చేసుకుని కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు. అందు గురించి ఏంటంటే క్లియర్ కట్ గా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి లిక్విడేటెడ్ ఉక్కు ప్రమాదం జరిగిందా? బకెట్లు పడిపోవడం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగినాయా? 2012లో SMS2లో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా సేఫ్టీ విధంగానే ఆనాడే బర్నింగ్ యూనిట్ మూసేసినప్పుడు మనం USGHలో బర్నింగ్ యూనిట్ని ఓపెన్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా డిమాండ్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ 2013లో ఇలాంటి ఘటన జరిగింది. 2012లోనే జరిగింది ఇలాంటి ఘటన. డిఫరెంట్ యాక్సిడెంట్, అంటే గ్యాస్ టర్బైన్ పేలి జరిగింది. అప్పుడు 19 మంది చనిపోయారు. అది గ్యాస్ టర్బైన్ పేలినప్పుడు 19 మంది చనిపోయింది. మనకి గుర్తుంది, అది కవరేజ్ దీంట్లో భాగంగా. ఇట్లాంటి బకెట్స్ పైనుంచి కరిగించిన ఉక్కుని తీసుకెళ్లే బకెట్స్ పడిపోయిన ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? సో బకెట్ ఇప్పుడు పడిపోయి ఆల్రెడీ బర్స్ట్ అయ్యి, సో ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయి? ఇలాంటి ఘటనలు ఓన్లీ మెటల్ స్పిల్ అయ్యి జరిగింది. ఒకసారి ఒక మనిషి చనిపోవడం జరిగింది, 2 సార్లు చిన్న జరిగింది. కానీ ఈ మేజర్గా అవటం ఇదే ఫస్ట్ టైం, ఈ ల్యాడిల్ అవటం అనేది ఫస్ట్ టైం. సో ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఇంత పెద్ద ప్రమాదం, ఈ ల్యాడిల్ బర్స్ట్, అది 19 మంది చనిపోవడం పెద్ద ప్రమాదం. తర్వాత BF3 స్టార్ట్ అయ్యేటప్పుడు BF3 దగ్గర కూడా అప్పుడు 3 చనిపోవడం జరిగింది. మనుషులు ల్యాడిల్ బర్న్ అవడానికి అదర్ రీజన్స్ ఏమైనా టెక్నికల్గా ఉంటాయా, లేకపోతే ఓన్లీ అక్కడైనా మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం? క్లియర్ డీటెయిల్స్ రావాలండి. ఎందు గురించి అంటే ఎందుకు జరిగింది ఏంటది అంత అగమ్య గోచరంగా ఉంది. వీళ్ళందరం పట్టుకొని మేము రావడం జరిగింది బయటికి, అక్కడ అంత అగమ్య గోచరంగా ఉంది. ఇంక ఇప్పుడు అక్కడ ఏదైతే జరుగుతుందో అది క్లియర్ కట్ పిక్చర్ వచ్చిన తర్వాత అయితే మేము చెప్పగలం వివరంగా. సో అంటే ఇప్పుడు ఇందులో ఒక ఎంత డిస్టెన్స్ దాదాపు ఇది క్యారీ చేస్తుంది? అది ఒకసారి బకెట్ ఏదైతే ల్యాడిల్ ఉందో, సో ల్యాడిల్ ఎంత దూరం ట్రావెల్ చేస్తే ఆ టైంలో కింద కానీ మిగతా ప్రాంతాలు ఎంతమంది పని దగ్గరగా 100 మీటర్ల పైన ట్రావెల్ చేస్తుందండి. అది తీసుకొని వచ్చి ఆ మిషన్లో పోస్తారు. ఆ మిషన్లో పోస్తే మిషన్ బ్లూమ్లు తయారై వస్తాయి అన్నమాట. అది లిక్విడ్ స్టీల్ సాలిడ్ స్టీల్గా కన్వర్ట్ అవుతుందండి. అదే టైంలో అలా కన్వర్ట్ అయిన టైంలో జరిగిన సంఘటన. లిక్విడ్ స్టీల్ని కాస్త ఒక ల్యాడిల్లో తీసుకెళ్ళి ఒక మెషిన్లో పోసే క్రమంలో జరిగిన యాక్సిడెంట్. ఇది ఒలిగిపోయిందా, పై బరస్ట్ అయిందా? అంటే మీకు ప్రాథమికంగా ఉన్న సమాచారం బ్లాస్ట్ అయింది అంటున్నారు. మాకు పూర్తి వివరాలు అయితే తెలియదు. యాక్చువల్గా బ్లాస్ట్ అయిందని అంటున్నారు. అది ఒలిగిపోయిందా తగ్గించడం కూడా బాగా ప్రధాన కారణం సార్. బ్లాస్ట్ అయిందంట. ఇప్పుడు గవర్నమెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్గా ఏ ప్రాబ్లం అనేది పక్కన పెడితే ఎంప్లాయీస్ని, కాంట్రాక్ట్ వర్కర్స్ని భయంకరంగా తగ్గించారు. సో మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుంది అంటారు. అది కూడా కారణం అయ్యి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే నాయుడు, ఈ నిమిషానికి స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత కార్మికుల రిక్రూట్మెంట్ కానీ, కార్మికులకు భద్రతకు సంబంధించి కానీ, అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా పోతుందా, ఇవన్నీ ఎన్నో పోరాటాలు ఎన్నో చూసాం మనం. కానీ ఇక్కడ ఈ ఘటనకు సంబంధించినంత వరకు ఇలాంటి ఘటన దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ వైజాగ్ స్టీల్ చరిత్ర కదా. సో ఈ దీంట్లో 16 మంది ఉన్నారంటున్నారు. 16 మందిలో ఇప్పటి వరకు
ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం 8 మంది చనిపోయారు, ఇంకొక ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు, మరో